బండ్లీలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, శనగపప్పు, తర్వాత దీన్ని కొంచెం వేయించనివ్వాలి. మంట కూడా సిమ్లోనే ఉంచాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసేయాలి. మంట మాత్రం సిమ్లోనే ఉండాలి, గుర్తుంచుకోవాలి. తర్వాత మనం గరిట వేసి తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడగంటిపోతుంది. అలా అప్పుడప్పుడు కలిపేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఉడికించిన బంగాళదుంపలను నేను పొట్టొల్చి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు బంగాళదుంపలని స్మాష్ చేయాలి ఒక్కొక్కటిగా. గుర్తుంచుకోండి, మంట మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇలా కూడా స్మాష్ చేయవచ్చు. నేను 2 విధాలకు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. తర్వాత అన్నిటినీ ఒక దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఆ పసుపు, ఉప్పు, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ దీంట్లో కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇలా స్లోగా అన్ని ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి.